దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. 16వ కీర్తన 8వ వచనంలో దావీదు అంటాడు, సదాకాలము నా గురిని యెహోవా యందు నిలిపి ఉన్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దావీదు జీవితాన్ని కదల్చాలని అనేక పరిస్థితులు శత్రువు కూడా ఎంతో పోరాటం చేసినప్పటికీ కూడా దావీదు ప్రతి పరిస్థితిలో స్థిరంగా నిలవడానికి కారణం ఏంటి అంటే తన గురిని దేవుని మీదే నిలిపాడండి. అభిషేకింపబడిన తరువాత దావీదుకి ఇంట బయట ప్రాణాపాయమైన స్థితులండి, ఎంత భయంకరమైన శ్రమలు అభిషేకింపబడిన తర్వాతే. కానీ అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా దేవుని మీదే గురి నిలిపాడు కాబట్టి తను ఏ పరిస్థితి కూడా కదల్చలేకపోయింది. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అంటాడు. ఇలాంటి పరిస్థితులన్నిటిలో కూడా నేను స్థిరంగా ఎలా కొనసాగగలిగాను అంటే దేవుడు నా కుడిపార్శ్వమందు ఉన్నాడు. దావీదుకి యుద్ధాల గురించి బాగా తెలుసు కదా. యుద్ధంలో ఒక సైనికుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఆ సైనికుడి పక్కన హెల్ప్గా ఉండే ఒకరిని కుడివైపు నుంచోబెడతారటండి. ఇతను యుద్ధం చేస్తూ అలసిపోతే తన కుడి చేతి వైపు ఉన్న వాళ్ళు ఈ సైనికుడి చేతిలో కత్తిని తీసుకొని ఇతను తరపున యుద్ధం చేస్తారు. సో ఆ విషయాన్ని ఇక్కడ దావీదు రాస్తున్నాడు. ఈ కనిపించని అంతరంగిక పోరాటంలో ఎన్నో శ్రమలను ఎదుర్కొని దావీదు ఎలా నిలబడగలిగాడు అంటే దేవుడు తన కుడిపార్శ్వం ముందుండి తను నడిపించాడని. గమనించండి ప్రియులారా. మరి విశ్వాసిగా ఎన్నిక చేయబడిన తర్వాత దేవునిలో కుమారత్వం పొందుకున్న మనకు ఒక స్థానాన్ని ఆయన వాగ్దానం చేశాడు. అయితే ఆ స్థానం నుంచి మనల్ని తప్పించాలని ఒకవైపు సాతాను, ఇంకొక వైపు పరిస్థితులు కూడా మన మీద ఎప్పటికప్పుడు దాడి చేయటంలో ఏ ఆశ్చర్యం లేదు. అయితే మనము దేవుని మీద నుంచి దృష్టి మరల్చకుండా ఆయన్నే ఆధారంగా చేసుకున్నప్పుడు ఏ పరిస్థితి కూడా మనలను కదల్చలేదు. దేవుడు కదల్చబడనీయుడు అండి. ఎంతో ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసంగా ముందుకు కొనసాగుతున్నాను. అయినా ఏంటి శ్రమలు, ఈ ఎదురవుతున్న పరిస్థితుల్లో నేను నిలబడతానా, అసలు కొనసాగగలనా, ఇలాంటి సందేహాలు ఎప్పటికప్పుడు మన జీవితంలో వస్తూ ఉంటాయి. నిజానికి మనం కదిలింపబడిపోతాం ఆ పరిస్థితులు బట్టి. కానీ ఎవరైతే దేవుని మీద మాత్రమే ఆనుకొని గురి ఆయన మీదే పెట్టుకొని ఉంటారో ఎలాంటి పరిస్థితి వచ్చినా, యోబును కదిల్చే అనేక పరిస్థితులు వచ్చాయి. చివరికి మళ్ళీ ఎలా పునరుద్ధరింపబడ్డాడు అంటే దేవుని విడిచిపెట్టలేదు కనుక. అలాగే నీ జీవితంలో ఎదురవుతున్న శ్రమలన్నింటిలో కూడా దేవుడు నీకు తోడుండి నడిపించాలి అని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీవు మాత్రం చేయాల్సింది పరిస్థితులను బట్టి నీ విశ్వాసం మారిపోకుండా ఆయన మీదే ఆధారపడితే ఏం జరిగినా జరగకపోయినా అంటాడు, సదాకాలము కష్టమైన దావీదుకి దేవుడికి చెప్పుకోవడమే వచ్చు, సంతోషమైన దేవునికి చెప్పుకోవడమే వచ్చు. ఏ పరిస్థితుల్లోనైనా గురి మాత్రం దేవుని మీదే పెట్టుకున్నాడు. అందుకే దేవుడు మళ్ళా రాజుగా తన్ని నిలబెట్టి నడిపించాడు. కిందకు అంటాడు, నా శరీరం నా ఆత్మ హర్షించుచున్నది, నా హృదయం సంతోషించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా ఉంది. అంటే ఇన్ని శ్రమల్లో నుంచి బయటకు వచ్చినా కూడా ఏ పరిస్థితి నన్నేమీ చేయలేకపోయింది, నేను నిలబడగలిగాను అని ధైర్యంగా చెప్తా ఉన్నాడు. గమనించండి, నేను ఏమైపోతానో ఈ శ్రమలను బట్టి, నాకేం జరిగిపోతుందో అని ఏమీ మనం బెంగపడాల్సిన అవసరం లేదు. గురి ఆయన మీద ఉంచినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏ పరిస్థితి నిన్ను కదల్చలేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుడు నిన్ను కదల్చబడనీయడు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోతే నీ విశ్వాస జీవితంలో ఎప్పుడు ఆగిపోవలసిన పరిస్థితి, ఎప్పుడు కూడా కదిలింపబడే పరిస్థితి కూడా రాదు. దేవుని మీదే గురి నిలుపుదాం. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమేన్.